కోల్ బెల్ట్ పొలిటికల్ గా హీట్ పుట్టిస్తోంది. సింగరేణిలో అంతులేని అవినీతి జరుగుతోందని బీజేపీ ఆరోపిస్తోంది. శ్రీరాంపూర్లో ఓపెన్ కాస్ట్ మైనింగ్ను పరిశీలించేందుకు వెళ్లిన బీజేపీ ప్రతినిధులను పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతలకు దారితీసింది. సింగరేణిలో అవకతవకలు బయటపడతాయన్న భయంతోనే ప్రభుత్వం తమను అడ్డుకుందని ఆరోపించారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. మరోవైపు సింగరేణిపై మాట్లాడే అర్హత బీజేపీకి లేదని కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేతలు. తెలంగాణ రాజకీయాలు సింగరేణి చుట్టూ తిరుగుతున్నాయి. అధికార విపక్షాలు బావిబాట పట్టాయి. సింగరేణిలో భారీ కుంభకోణాలు జరుగుతున్నాయని బీజేపీ బీఆర్ఎస్ ఆరోపిస్తున్నాయి. మొన్న సింగరేణి ఏరియాలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తే శుక్రవారం బీజేపీ నేతలు సింగరేణి పరిశీలనకు వెళ్లారు. బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ ప్రతినిధుల బృందం మంచిర్యాలలో పర్యటించింది. శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ ను పరిశీలించేందుకు వెళ్లిన బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో బీజేపీ నేతలు వాగ్వాదానికి దిగారు. తమను అడ్డుకోవడం సరికాదన్నారు. పోలీసులు బీజేపీ నేతల తోపులాటలో పలువురికి గాయాలయ్యాయి. సింగరేణిలో భారీ కుంభకోణాలు జరుగుతున్నాయని ఆరోపించారు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి. ప్రభుత్వం బొగ్గును దోచుకుంటూ సింగరేణిని అప్పుల పాలు చేసిందన్నారు. 3 రోజుల క్రితం పర్మిషన్ అప్లై చేస్తే ఇప్పటివరకు రెస్పాన్స్ ఇవ్వకుండా కనీసం మేము అక్కడ మైన్స్ లో విజిట్ చేద్దామంటే విజిట్ చేయనిస్తలేరు. ఇక్కడ అనేకమైనటువంటి అక్రమాలు జరిగినట్టుగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఈ రోజు దాదాపు 40 లక్షల మెట్రిక్ టన్నులు మాయమైతే మేము గనిలో వెళ్ళి స్టాక్ చూద్దామంటే చూడనిస్తలేరు. మరి అనేకమైన అక్రమాల మీద మాట్లాడదామన్నా ఇక్కడ ఉన్నటువంటి లేబర్ తోటి ఇంటరాక్ట్ చేద్దామన్నా ఏ పర్మిషన్ ఇవ్వకుండా ఈ రోజు నిర్బంధమైనటువంటి దోపిడీ జరుగుతూ ఉన్నది. పూర్తిగా అందరూ కలిసి ఈ రోజు ఇంత పెద్ద బ్యారికేడ్ పెట్టి లారీలను అడ్డం పెట్టేసి మమ్మల్ని మరి 7 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ కలుస్తామనంటే కూడా కలవని పరిస్థితి ఉన్నది. సింగరేణిలో అవకతవకలు జరుగుతున్నాయి కాబట్టి ప్రభుత్వం తమను అడ్డుకుందని ఆరోపించారు బీజేపీ నేతలు. అక్రమంగా విక్రయించిందా మరి ఏం జరిగిందో తెలవాలంటే దీని మీద సమగ్ర దర్యాప్తు చేయాలా. నిజంగానే ఏం జరగలేకుంటే ఎందుకు భయపడతా ఉన్నాడు, ఇలా మమ్మల్ని ఎందుకు అడ్డుకున్నాడు. ఒకవేళ నిజంగానే ఆయన మీద ఆరోపణ వస్తే నిగ్గు తేల్చుకోవాల్సినటువంటి మరి మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ వెంటనే దీని మీద దర్యాప్తు మరి చేయించాలా. ఒక హౌస్ కమిటీ వేయాలా, ఒక అఖిలపక్ష కమిటీ వేసి నిజ నిర్ధారణ చేసినప్పుడే కదా వాస్తవాలు బయటకు వస్తాయి. కార్మిక సమస్యలు వేరు, కార్మిక సంఘాలు వేరు, జరుగుతున్న స్కామ్ వేరు. ఈరోజు వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పేసి మేమే స్వయంగా లెజిస్లేటర్స్మే ఈరోజు స్వయంగా విజిట్ చేయడానికి వస్తే మమ్మల్ని అడ్డుకున్నారంటే నిజంగా ఏదో పెద్దగా అక్కడ లోపల నిర్బంధంగా వాళ్ళకు దోపిడీ చేస్తున్నట్టు స్పష్టమవుతా ఉన్నది. సింగరేణి అస్తిత్వాన్ని నిర్వీర్యం చేయాలని చూసిన బీజేపీకి సింగరేణి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు కాంగ్రెస్ నేతలు. సింగరేణి మీద చిల్లర రాజకీయాలు బీజేపీ చేయడం మానుకోవాలి. మీకు ఆ నైతిక అర్హత లేదు. బీజేపీ ప్రభుత్వమే, బీజేపీ పార్టీనే కిషన్ రెడ్డి గారి నేతృత్వంలోనే బొగ్గు బ్లాక్లను ప్రైవేట్ పరం చేయాలని, బొగ్గు బ్లాక్లను వేలం వేయాలని చెప్పి సింగరేణి అస్తిత్వాన్ని ఈరోజు మంటలో కలుపుతున్న నాయకులే సింగరేణి సందర్శన కొరకు పోతున్నారు. మొన్నటిదానికి బీఆర్ఎస్ ఒక డ్రామా ఆడినరు, ఏమని అక్కడేదో బొగ్గు నిల్వలు తక్కువ ఉన్నాయని చెప్పేసి. కానీ గత ప్రభుత్వంలో వాళ్ళు సిరిసిల్లకు, సిద్దిపేట, గజ్వేల్కు సింగరేణి నిధులు వాడుకుంటున్నప్పుడు కామ్గా ధృతరాష్ట్రం లెక్క కూర్చున్నాడే కిషన్ రెడ్డి. ఇప్పుడు సింగరేణి పర్యటనలకు బీజేపీ పోతుంది. ఆయన మంత్రి, ఇక్కడ ఆయన మంత్రి అనేది మర్చిపోయి ప్రతిపక్ష నాయకుడు అనుకుంటున్న పరిస్థితి. ఎంత దౌర్భాగ్యమైన స్థితితో ఆలోచించండి. సింగరేణి నిధులకు ఎసరు పెట్టింది ఎవరు? బీఆర్ఎస్ కాదా? అప్పుడు బీజేపీ కామ్గా లేదా? మొన్నటిదానికి ఆయన హరీష్ రావు ఒక నాటకం ఆడింది, ఇప్పుడు కొత్తగా బీజేపీలో ఒక నాటకం ఆడుతున్న పరిస్థితి. సింగరేణిలో ఇంకో సంవత్సరం దాకా ఎన్నికలు లేవు. కానీ పార్టీలు మాత్రం సింగరేణిపై ఫోకస్ చేశాయి. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతలు పోటాపోటీగా బొగ్గుబావి బాట పట్టడం చర్చనీయాంశంగా మారింది.